అందుకో సామాన్లు. మళ్ళీ సవారా? సరే రైట్. పాత్ర తీసే, ఆవిరి పాత్ర జాగ్రత్తగా తీసేసి ఆ నూనె మూకుడు ఎక్కించు. నూనె మూకుడు ఎక్కించు పొయ్యి మీద. బాబాయ్ ఇంతకి సవారీలు అంటే ఏంది? మైదా పిండి గోధుమ పిండి కలిపి చేస్తే సవారీలు. అంటే పిండి కలిపేయాలి ఇప్పుడు? అంతే. దా చూడు, గోధుమ పిండి, మైదా, కారం, గరం మసాలా, పసుపు. ఇప్పుడు వాము తర్వాత ఉప్పు. ఎంత ఏమంటావు? అయితే ఒక చెంచా వేయి ముందు. నెయ్యి ఒక 4 చెంచాలు వేయి. బాబాయ్ నెయ్యి నూనె అంత వేపిస్తున్నావు. సవారీలు టేస్ట్ రావాలంటే ఆ మాత్రం పడుతుందిరా. మామూలుగా నెయ్యితో బాగా ఫస్ట్ కలిపేసి తర్వాత నీళ్ళు వేయాలి. ముందు నెయ్యి బాగా కలపాలి పిండిలో. అయినా నెయ్యి ఎందుకు వేపించినావు నాకు అర్థమవుతలేదు. నెయ్యి లేకపోతే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందిరా? పంటి కింద కర్రలు అడుగుతూ రుచి రావాలంటే నెయ్యి పడాలి. పిండి మృదువుగా ఉండి కరకరలాడాలి అంటే వేయించినాక. పూరి మెత్తగా ఉంటుంది చూడు, నెయ్యి వేసాం అనుకో కరకరలాడుతుంది. పూరి మెత్తగా ఉంటుంది. అలాగే కరకరలాడాలంటే నెయ్యి వేయాలి కదా. ముద్దలాగా వచ్చిందంటే నెయ్యి బాగా కలిపినట్టు అర్థం. అది పట్టుకుంటే కొంచెం నెయ్యి పడుతుందా? లేదు, చాలు. దగ్గరకు చేసుకోవాలి దాన్ని. చిన్న చిన్న ఉండాలి చేయాలి నెయ్యి ఇట్లని. చూడు ఉండదా అలా? చాలు పర్ఫెక్ట్. డైరెక్ట్గా వేస్తే ఇక్కడ నుంచి ఇట్లా ఇటు పక్కకు పెట్టుకుంటా ఆరు చేసి. వేసేయాలనా? పొయ్యి కట్టేరాదు, బాగా ఎక్కువైపోయింది నూనె వేడి. ఇవన్నీ వేసేస్తే తగ్గిపోతుందిలే. అలాగే మిగతా కూడా అలాగే చేసే. బాబా అయినట్టేనా? ఓ కంటి చూపుకే అర్థమవుతుంది కరకరలాడతాయని. గలగలగలగలగలగలగల అంటున్నాయి. కంటి చూపుక ఎలా ఉందంటే పంటి చూపుకి ఎలా ఉంటుందంటావు? నాకు దంతసిరి ఉంది. అనేక రకాల వంటకాలు నా పంటి కిందికి చేరి మమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటాయి. అది వంట అయినా సరే ఏదైనా సరే అదంతా కూడా నా దంతం లోపల తీసుకెళ్ళిపోతుంది అంతే. చూడు బాబాయ్ ఆ బొట్ట అందుకోండి. అలాగే మసాలా సవారీలు అందులో వేయండి. మసాలా సవారీలు బాగా వేడిగా ఉంది. ఏం పర్వాలేదు, మేము పట్టుకోగలం. పెద్ద వేయండి. ఒక
ఒక బేసన్లో గోధుమ పిండి, మైదా పిండి, కారం, గరం మసాలా, పసుపు, వాము, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకొని బాగా కలిపి ఉండలుగా చేసి పూరీ పీటలో పెట్టి అప్పాలుగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి బాగా కాల్చుకుంటే మసాలా సవారీలు రెడీ.